కాంగ్రెస్ టీఆర్ఎస్ రెండింటి మధ్య ఉన్న సంబంధం వీణా వాణిల సంబంధం. ప్రపంచంలో ఉన్నటువంటి ఏ డాక్టర్ కూడా ఆ వీణా వాణిల విడదీయలేకపోతున్నారు. కాంగ్రెస్ టీఆర్ఎస్ పార్టీల మధ్యలో ఉన్నటువంటి బంధం కూడా అట్లాంటి బంధమే. ఆ రెండు పార్టీలను కూడా ఎవరు విడదీయలేదు. ఒక మంచి పాలన రావాలంటే, ప్రజలకు మేలు జరగాలంటే, నర్సాపూర్ మున్సిపాలిటీలో అభివృద్ధి జరగాలంటే అది కేంద్రం ఇచ్చేటువంటి నిధులతోటి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలోనే జరుగుతుంది తప్ప ఒకసారి 2 సార్లు 3 సార్లు 4 సార్లు 5 సార్లు ఎమ్మెల్యేలై మంత్రులై అవసరాల కోసం పార్టీలు మారుకుంటూ పోతున్నారు తప్ప నియోజకవర్గంలో మార్పులు రాకపోవడం అనేది బాధాకరమైనటువంటి విషయం. ఇకపోతే టీఆర్ఎస్ పార్టీ నుంచి ఇక్కడికి ఒక ఆయన ఇన్ఛార్జి వచ్చాడు. నా మీద ఎంపీకి పోటీ చేసినప్పుడు చెప్పిండు, నా దగ్గర బాగా సూట్ కేసులు ఉన్నాయి, నేను సూట్ కేసులతో ఎలక్షన్ గెలుస్తా అన్నాడు. సారు 200-300 కోట్లు ఖర్చు పెట్టిండు. ముచ్చట చెప్పిండు, ఎలక్షన్ మేనిఫెస్టో చెప్పమంటే ఫంక్షన్ హాల్ కట్టిస్తా, గరీబులకు చదువులు చెప్పిస్తా, ఫ్రీగా పెళ్లిళ్ళు చేపిస్తా, ఇట్లా చాలా విషయాలు చెప్పి మళ్ళా ముళ్ళలు చదువుకొని పోయినటువంటి వెంకట్రామరెడ్డి అనే ఎమ్మెల్సీ మళ్ళీ అలా నర్సాపూర్ నియోజకవర్గానికి ఇన్ఛార్జిగా వచ్చి పైసలతోటి నర్సాపూర్ నియోజకవర్గ ఓటర్లని కొనుగోలు చేయాలనేటువంటి కుట్ర చేస్తా ఉన్నాడు. నర్సాపూర్ నియోజకవర్గ ఓటర్ మహాశైలకి నేను సవినయంగా చేసేటువంటి అప్పీల్ ఒక్కటే, ఈ సంచులు సూట్ కేసులు రింగ్ రోడ్స్ చుట్టుపక్కల చేసేటువంటి వ్యాపారాలకు పనికొస్తాయి తప్ప నర్సాపూర్ డెవలప్మెంట్ కి ఏ రకంగా కూడా వాళ్ళు ఉపయోగపడరు. ఏం మిగిలిన వాళ్ళకి ఇస్తే ఇంతకు ముందు ఇస్తేనే అన్ని గుట్టలు చెండలు అన్ని అమ్ముకుంటూ పోయినని చెప్పారు. మళ్ళోసారి ఇస్తే ఈడున్నటువంటి సర్కార్ ఆఫీసులు కూడా అమ్ముకొని కాంప్లెక్స్లు కట్టుకునేటువంటి పరిస్థితి వస్తుంది. అందుకని నీతికి నిజాయితీకి మారుపేరుగా నిలబడేటువంటి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు నిస్వార్థంగా పనిచేస్తారు. కాబట్టి నిధులు రావాలన్నా, నర్సాపూర్ అభివృద్ధి జరగాలన్నా ఒక్కసారి భారతీయ జనతా పార్టీకి ఈ మున్సిపాలిటీలో అవకాశం ఇవ్వమని చెప్పి సవినయంగా వేడుకుంటా ఉన్నాం. 2 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో వీళ్ళు నోటీస్ ఇస్తారు, వాళ్ళు నోటీస్ తీసుకుంటారు. నేను కొట్టినట్టు చేస్తా, నువ్వు ఏడిచినట్టు చేయి. ఏమైనా అక్కలుందా? ఎవడన్నా ఎలక్షన్ల నామినేషన్ల రోజు మాజీ ముఖ్యమంత్రికి కాంగ్రెస్ ప్రభుత్వం టీఆర్ఎస్ వాళ్ళకి నోటీస్ ఇస్తుంది అంటే పేపర్లలో అయితే కాంగ్రెస్ కనబడాలి, లేకపోతే టీఆర్ఎస్ కనబడాలి. పట్టణాలలో భారతీయ జనతా పార్టీకి రోజు రోజుకు పెరుగుతున్న ఆదరణని దృష్టిలో పెట్టుకుని వాళ్ళిద్దరు ఆడుతున్నటువంటి ఒక నాటకం. ఆ సిట్టు తోటి ఏం కాదు, ఆ టెలిఫోన్ కుంభకోణంలో కాంగ్రెస్ కి ఎవరిని అరెస్ట్ చేయడం చేత కాదు. కాబట్టి ఒక్కసారి ప్రజలారా ఆలోచించండి. నేను మళ్లీ చెప్తున్నా, ఒక నాణానికి బొమ్మ కాంగ్రెస్ అయితే వరుస టీఆర్ఎస్. ఒకసారి వాళ్ళు అటు పోతురు, ఇంకోసారి వీళ్ళు ఇటు వస్తున్నారు తప్ప ఇంకోటి మార్పు లేదు. అందుకని భారతీయ జనతా పార్టీ కౌన్సిలర్ అభ్యర్థులు ఆశీర్వదించి ఈ మున్సిపాలిటీ మీద మా జెండా ఎగరేసేందుకు అవకాశం ఇస్తే ఖచ్చితంగా గత 2.5 దశాబ్దాలుగా జరిగినటువంటి మార్పుని నర్సాపూర్ మున్సిపాలిటీలో తీసుకొస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నా. జై హింద్.